మామూలుగా సార్ ఉన్నమాట చెప్తున్నాను, ఆల్ ఆఫ్ అస్ సఫర్ విత్ జిఐ ప్రాబ్లమ్స్. ఎవరికి ప్రతి వాళ్ళకి ఏదో కొంచెం కొద్దిగా ఉంటుంది. తినే వాళ్ళు ఎవరికైనా కూడా బట్ వీ డోంట్ టేక్ ద టైం సార్. టైం తీసుకుని మనం ఏదో వెళ్తే కూడా డాక్టర్ దగ్గర ఒక ప్యాన్ వేసేసుకో, అందులో కూడా మళ్ళీ ఓమోప్రోజల్ బెటర్ అది వేసేసుకో, ఇలా చెప్పడం విన్నాం ఫోన్ ప్రిస్క్రిప్షన్స్ తో. బట్ వై షుడ్ యూ గో టు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ రెగ్యులర్లీ? అంటే ఏమేమి టెస్ట్ చేయించుకుంటే మేబీ వన్స్ అ ఇయర్ బెటర్ అంటారు? దానికంటే ఒక స్టెప్ బ్యాక్వర్డ్ వచ్చి నేను చెప్తాను. మీరు అన్న పాయింట్ ఇప్పుడు చాలా మంది టాబ్లెట్స్ అంటుంటారు కదా. 2 ways ఆఫ్ ప్రాక్టీసింగ్ మెడిసిన్ అండి. అంటే మన ఓల్డెన్ డేస్లో చూసినట్టయితే టెస్ట్లకు అసలు స్కోపే లేదు, అంటే అడ్వాన్స్ టెస్ట్ ఏమింగ్ లేదు. కాబట్టి మీరు ఏ డాక్టర్ దగ్గర పోయినా కూడా ఒక 10 different types ఆఫ్ మెడికేషన్ రాసేవాళ్ళు. టెస్ట్లు అనేవి 1 or 2 టెస్ట్లు ఉండేవి, అవైలబిలిటీ లేదు కాబట్టి. సో దట్స్ ఓల్డ్ టైప్ ఆఫ్ ప్రాక్టీసింగ్ మెడిసిన్. మోడర్న్ మెడిసిన్ ఏంటంటే మీరు టెస్ట్లు ఎక్కువ చేసినా పర్లేదు కానీ మెడిసిన్ తక్కువ చేయాలి. టెస్ట్లు ఎక్కువ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే డయాగ్నోసిస్ కరెక్ట్ అవుతుంది. మెడిసిన్ తక్కువ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే బాడీకి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉండవు. సో టెస్ట్లు ఎక్కువ చేసినా పర్లేదు కానీ మెడిసిన్స్ తక్కువ ఉండేది మోడర్న్ టైప్ ఆఫ్ ప్రాక్టీస్. అంటే ఎవిడెన్స్ బేస్డ్ అన్నమాట. మనం టెస్టులు చేసుకొని నిర్ధారణ చేసినప్పుడు దానికి తగ్గట్టే మనం మందులు వాడాలి.